Now 1.3.2 part in this criteria for selecting a good research problem. అయితే ఇక్కడ గుడ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, అసలు రీసెర్చ్ ప్రాబ్లమ్కి సోర్సెస్ ఏంటో తెలుసుకున్నాము. ఒక రీసెర్చ్ ప్రాబ్లం అది గుడ్డా బ్యాడా అనేది ఎలా చెప్తామంటే ఆ రీసెర్చ్ ప్రాబ్లమ్ను రిలవెంట్గా ఉండాలి. ఎలా అంటే మనది ఎడ్యుకేషనల్ రీసెర్చ్కి సంబంధించి కదా మనం చదువుకునేది. సో ఇట్ షుడ్ బి రిలవెంట్ టు ద ఎడ్యుకేషనల్ ఫీల్డ్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఫీజబిలిటీ అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్ని మనం రీసెర్చ్ టూల్స్ వాటితో ఆ రీసెర్చ్ అనేది కండక్ట్ చేయగలగడాన్ని ఫీజబిలిటీ అంటాం అనమాట. అలాగే రీసెర్చబిలిటీ అంటే ఏదైనా ఒక రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఒకళ్ళు రీసెర్చ్ చేశారు అంటే దాన్ని వేరే వాళ్ళు కూడా మళ్ళీ రీసెర్చ్ చేసి సేమ్ రిజల్ట్స్ తేగలుగుతారు అని మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ 1.1 ఆర్ 1.2లో చదువుకున్నాం. సో అంటే ఖచ్చితంగా నేచర్ ఆఫ్ ఏ రీసెర్చ్ ఈజ్ ఆల్వేస్ రీసెర్చబిలిటీ, రైట్. ఇవన్నీ కూడా నేను ఇక్కడ రాసిన మ్యాటరే రాయాలని లేదు, అర్థం చేసుకుని ఈ వర్డ్స్ ఈ మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ మెయింటైన్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా రాయగలిగితే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. అలాగే ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్. ఒక రీసెర్చర్ ఎప్పుడూ కూడా తను చేసే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ అలాగే మోటివేట్ అయ్యి ఉండాలి. అలాగే ఇఫ్ యూ టేక్ ఎథికల్ యాక్సెప్టబిలిటీ అంటే ఏంటంటే మనం ఒక రీసెర్చ్ చేసినప్పుడు పార్టిసిపెంట్స్కి ఏ హాము కలగకూడదు. వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళ డీటెయిల్స్ని మనం బయట పెట్టకూడదు. ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్, ఇఫ్ దే ఆర్ ఓకే మీన్స్ వీ కెన్, బట్ అదర్వైజ్ వీ కాంట్ ఓపెన్ దేర్ ఐడెంటిటీ. అలాగే డు నాట్ బ్రీచ్ ద ఎథికల్ నామ్స్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. అలాగే స్పెసిఫిసిటీ అండ్ క్లారిటీ. ఎప్పుడు కూడా మన రీసెర్చ్ ప్రాబ్లం అనేది క్లియర్గా డిఫైన్ చేసి ఉండాలి, అలాగని లెంగ్దీగా ఉండకూడదు. సో అలాగే స్కోప్ ఫర్ డేటా కలెక్షన్. మనం సెలెక్ట్ చేసుకున్న రీసెర్చ్ ప్రాబ్లమ్కి డేటా కలెక్షన్ అనేది ఈజీగా అవైలబుల్గా యాక్సెసబుల్గా ఉండాలి. మరి డేటా కలెక్షన్ సరిగ్గా లేకుండా హౌ కెన్ వీ రీసెర్చ్, రైట్? దట్ ఈస్ ద థింగ్. సో దీస్ ఆర్ ద 7 criteria for selecting a research problem, which is relevant, feasible, researchable, interest and motivated by the researcher, ethically acceptable, and specify and clarity in the research problem,